కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఓర్పు నేర్చుకో, అమృత ఫలం అందుకో. కథ మొదలు పెడదాం. సహన 2వ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదైనా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మా నాన్నలను విసిగిస్తుంది. అమ్మా, నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు. వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. పప్పు తాలింపు పెడుతున్నాను, 5 నిమిషాలు ఆగు అంది మానస. అమ్మా ప్లీజ్, అమ్మా రామ్మా అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస. డాడీ, నాకు సాయంత్రం రంగు పెన్సిళ్ళు తీసుకురండి, ఆఫీస్కు వెళ్తున్నా, తండ్రితో చెప్పింది సహన. సరే అలాగే అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్ళు మర్చిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకు వెళ్ళి తీసుకువచ్చారు. సహన, నీకు అసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు, సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందర పెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది, బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో, స్కూల్ యాన్యువల్ డేకి నన్ను గ్రూప్ డ్యాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డ్యాన్స్ కాదు, సోలో డ్యాన్స్ చేస్తానని చెప్పాను అంది సహన. మంచిదే, కానీ గ్రూప్ డ్యాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలిసిపోతుంది. సోలో డ్యాన్స్ అయితే చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజు ఇంటి దగ్గర సాధన చెయ్యాలి మరి అంది మానస. అలాగేలే అమ్మా అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా. యాన్యువల్ డేకి స్కూల్లో డ్యాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస. ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు, అలా అయితే స్టేజి మీద బాగా చేయలేవు అని. స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా, అది చాలే అని జవాబిచ్చింది సహన. ఎప్పట్లాగే నిర్లక్ష్యంగా, ఇంకా చెప్పినా వినే రకం కాదని వదిలేసింది మానస. సహన వాళ్ళ స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్, హావభావాలతో డ్యాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మర్చిపోయి వేసిన స్టెప్స్ని మళ్ళీ మళ్ళీ వేయసాగింది. అలా కాదు సహన, ఇలా చేయాలి అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ళ డ్యాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డ్యాన్స్ ఆపేసి బుక్కమొహం వేసి నిలబడిపోయింది. స్టేజి మీదకు వెళ్ళి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి గబగబా సహన దగ్గరకు వెళ్ళింది. కూతుర్ని హత్తుకుంది. దానితో అప్పటి వరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. అమ్మా, నేను డ్యాన్స్ మధ్యలో స్టెప్స్ మర్చిపోయాను, వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. నీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని. కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో. సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా. తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది అంది మానస. అమ్మ మాటల్నే వింటూ ఉండిపోయింది సహన. చదువులోనూ అంతే. జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపు గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలని చెప్పింది మానస. అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయ్యింది. తన పొరపాటును గ్రహించింది. అమ్మ, ఇప్పటినుంచి తొందరపడను, నిదానంగా ఆలోచిస్తాను, దేన్నైనా పూర్తిగా నేర్చుకుంటాను అన్నది సహన అమ్మను చుట్టేసుకుంటూ. మా మంచి సహన ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది అంటూ కూతురు తల నిమిరింది మానస.
ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.